హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ప్రవరాక్యుని కథ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. శ్రీ అల్లసాని పెద్దన్న కృతమని చరిత్ర శ్రీ మార్కండేయ పురాణంలోని కథ. అరుణాస్పదం అనే పట్టణంలో ప్రవరుడనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతడు గృహస్థాశ్రమ ధర్మాలను తప్పకుండా అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు. అతనికి తీర్థయాత్రలంటే చాలా మక్కువ. కానీ దేవతార్చన, మాతాపిత సేవ, అతిథి అభ్యాగత సేవ, స్వాధ్యాయము అన్నీ నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయడంతో ఎక్కడికి వెళ్ళడానికి కుదిరేది కాదు. భార్య పిల్లలను చూసుకోవడం, చెట్లను పశుపక్షాదులను పోషించడం, అహినికన్నాలు తీర్చుకోవడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండడంతో పాపం ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకి వెళ్ళలేకపోయేవాడు. తీర్థయాత్రలు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి యాత్రా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతని దగ్గరికి వచ్చాడు. ఆ సిద్ధుడు అతి చిన్ని వయసులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకొని ప్రవరుడు, స్వామి, కర్తవ్య పాలనమే సర్వతీర్థక్షేత్ర దర్శన ఫలదాయకమని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలన్నది నా కోరిక. కానీ ప్రతిదినము కర్తవ్య నిర్వహణతోనే గడిచిపోతుంది. నేను తీర్థయాత్రలు చేసే ఉపాయము బోధించండి అని ప్రార్థించాడు. ప్రవరాక్యుని గృహస్థ ధర్మపాలనా దీక్షకు సంతోషించి ఆ సిద్ధుడిలా అన్నాడు. నాయనా ప్రవర, మన శాస్త్రాల్లో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపాదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి. అవి ఉపయోగించి సునాయసముగా నీవు తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు, నీ కర్తవ్యాలను పాటించవచ్చు. నా వద్ద ఒక పాదలేహ్యం ఉన్నది, అంటే పసరు. దీనిని నీ పాదాలకి పూసుకునినా నువ్వు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశము చేరగలవు. మహా ఆనందంతో ఆ పసరుని ఆ సిద్ధుని వద్ద నుండి స్వీకరించాడు ప్రవరుడు. మరునాడు ప్రవరుడు ఇంటనున్న తల్లిదండ్రులను సేవించి తన నిత్య అనుష్ఠానాలు పూర్తి చేసుకుని అందరి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగత సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకుని హిమాలయ పర్వతాల్లోని పవిత్ర క్షేత్రాలు, సుందర తీర్థ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు. ఆ హిమాలయ పర్వతాల సొగసుని వర్ణించడం ఆ బ్రహ్మకైనా తరమ. కొండల కోణల నుండి ప్రవహించే సెలయేళ్ళు, నదుల సరోవరాల అలల చప్పుళ్ళు, పించాల విప్పి ఆ ధ్వనులకు ఆనంద నర్దనం చేసే నెమళ్ళు అన్నీ ఆశ్చర్యంగా చూడసాగాడు ప్రవరుడు. ఇలా ఆ రమణీయ పర్వతాన్ని దర్శించి ఇంక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామనుకున్న ప్రవరుడు ఊరు చేరాలని సంకల్పించుకున్నాడు. కానీ కదలలేకపోయాడు. మంచినీటిలో పాదలేపనం కరిగిపోయిన వైనం తెలుసుకున్నాడు. మొదలు నరికిన వృక్షం అయిపోయాడు. ఓ భగవంతుడా, ఇది ఎక్కడి కర్మపాసం, ఎక్కడ అరుణాస్పదం, ఎక్కడ హిమాలయ పర్వతాలు? ఆలోచనారహితంగా రావచ్చునా? ఎంత తెలివి మాలిన పని చేశాను. నిమిషం కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులను, అనుకూలవతి సాధ్వి అయిన అర్ధాంగిని తలుచుకుని బాధపడ్డాడు. ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తారు. అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతాయో. అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠాలు చేయలేని ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు అని పది విధాల వగచాడాడు ప్రవరుడు. ఇంతలో వరూదిని అనే గంధర్వ కన్య ప్రవరాక్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది. అనుష్ఠానాలు చేయలేకపోతానేమో అన్న దుఃఖం ఒకవైపు, వరూదిని శృంగార చేష్టలకు వైపు. ఇంతలో సూర్యుడు అస్తమిస్తాడని తెలిసి సంధ్యవార్చని జీవితం వ్యర్థం అనిపించింది ప్రవరుడికి. ఎన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానం ఆగిపోతుందా అని అనుకుని ఖ్యాతి చెందాడు. ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠానాలు చేయాలని దృఢ సంకల్పంతో అగ్నిదేవుని మనసులో తలిచి, నేనే కనుక నిత్యానుష్ఠాన తత్పరుడనైతే, కర్తవ్య పాలనాదక్షుడనైతే ఆ అగ్నిదేవుడి నాకు దారి చూపుకాక అని అనుకున్న మరుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు. కర్మసాక్షి అయిన ఆ భగవంతునికి నమస్కరించి అనుష్ఠానాలు చేసుకుని ఇంటిల్లపాదిని ఆనందపరిచాడు ప్రవరుడు. మనము ఈ కథలో నీతి ఏంటంటే, నిత్యకర్మలను కర్తవ్యాలను మనసా వాచా కర్మణ ఆచరించిన ప్రవరుని రక్షించి అతని నిష్ఠకు అంతరాయం కలగకుండా కాపాడినాడు భగవంతుడు. ధర్మో రక్షితి రక్షిత అన్న సూక్తిని ఇంతకంటే నిదర్శనం ఉంటుందా?
గృహస్థ ధర్మాలు ఏమిటో ఈ కథలో ప్రవరుడు మనకి చక్కగా చూపించినాడు. దేవతార్చన, మాతాపిత సేవ, మానవ సేవ అంటే అతిథి సేవ, పశుపక్షాదులను వృక్షములను కాపాడడం, స్వాధ్యాయము అంటే శాస్త్ర పురాణ పఠనము, విడివకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించడం ముఖ్య కర్తవ్యమని చూపించాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్